హలో అండి. మీకు కలగూర గంప అంటే తెలుసా? అంటే అన్ని రకాల ఆకుకూరలు కలిపి ఉంటాయి కదా. ఈరోజు మా పప్పు కూడా కలగూర పప్పు అవుతుంది. మా యొక్క గార్డెన్లో మెంతాకు, 4 బచ్చలాకులు, గంగబాయిలాకు, ఇంకా గోంగూర, పున్నగంటి, తోటకూర ఉన్నాయి, కానీ ఇవే చేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం చుక్క కూర వేస్తే టమాటా వేయకుండా పులుపు వస్తుంది కదా. అవి కూడా 2 ఆకులు వేస్తా. చుక్క కూర కూడా వచ్చేసింది. హాఫ్ ఆనియన్ ఫర్ తాలింపు. ఇప్పుడు పప్పులోకి, పప్పు అంటేనే నేను మిర్చితోటే చేస్తాను అండి. కారం కంటే టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ కూడా బాగుంటుంది. మీరు కూడా సరే ట్రై చేయండి, కారం కాకుండా పచ్చిమిర్చితోటే. నా కలగూర, ఆకుకూరలు, డబల్ వాటర్, పసుపు 1 స్పూన్. పప్పు అంటేనే ఎల్లో, మళ్ళీ కారం వేస్తే అది రెడ్గా అట్లా ఉంటుంది కదా. మొదటి నుంచి నాకు అలా అలవాట్లేదు. అంతా మిక్స్ చేసుకొని విజిల్ పెట్టుకోవడం. పప్పు విజిల్స్ వచ్చాయి, ఆ స్టీమ్ పోయేంత వరకు నేను మళ్ళీ రైస్ వండుతున్నాను. స్టవ్ ఆఫ్ చేయకుండా, ఎందుకంటే స్టవ్కి ఆన్ ఆఫ్ చేస్తుంటే గ్యాస్ త్వరగా అయిపోతుందట. అందుకోసం ఒకసారి స్టవ్ ఆన్ చేశానంటే అన్ని పనులు చేసేస్తా. ఓకే అండి. ఆవిరంతా పోయాక మూత తీసి కొంచెం సాల్ట్ వేసుకొని గంటితో కానీ పప్పు గుత్తితో కానీ కొంచెం ఇలా మ్యాష్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండానే రైస్ కూడా పక్కన పెట్టేశానండి. తాలింపుకి గిన్నె పెట్టుకున్నాం. ఉప్పు కూడా మ్యాష్ అయిపోయింది. తాలింపు కూడా అన్నీ రెడీగా ఉన్నాయి. మీకు ఇంత అంటే ఇంత, లేదంటే కొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేయట్లేను. కొందరు పప్పు తాలింపు పెడితే వీరి చివరి వరకు కూడా మంచి కమ్మగా వాసన వస్తుంది. మంచి ఫ్లేవర్ రావడానికి కారణం ఆయిల్లో ఫస్ట్ ఎల్లిపాయ వేయడం వల్ల అనుకుంటా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ మీ ఆప్షన్. ఫస్ట్ కరివేపాకు. ఇంతంతా మంచిగా వేసినాక పప్పు. పప్పు అంటే చూసారుగా ఇట్లా ఎల్లెళ్ళలాగా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒక్క పొంగు వచ్చే వరకు స్టవ్ మీద ఉంచితే ఇంకా బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగుందో పప్పు. ఇంతేనండి, ఈజీగా స్టవ్ ఆఫ్ చేయకుండా పనులు టకటక చేసుకోవడం. ఆపేసి ఫోన్ పట్టుకున్నాం అనుకోండి, అంతే. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.